రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లో రాబోయే 3 రోజుల్లో ఒక అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. అది వాయుగుండంగాను తుఫానుగా మారే అవకాశం ఉంది. నవంబర్ మాసంలో సహజంగా నవంబర్ అంటేనే తుఫానుల మంత్, తుఫానుల నెల. సహజంగా 4-5 అల్పపీడనాలు లెగుస్తాయి నవంబర్ నెలలో. అయితే వాటిలో అల్పపీడనం వచ్చినంత మాత్రాన అది వాయుగుండంగా మారి తుఫానుగా మారి ఏపీ తీరాన్ని తాకేయి 1-2 ఉండొచ్చు. సహజంగా గడిచిన 30-40 సంవత్సరాల రికార్డులు పరిశీలించినా కూడా నవంబర్ నెలలో ఒక 3 అల్పపీడనాలు సగటున వస్తూ ఉంటాయి. కొన్ని సముద్రంలోనే ఏర్పడాయి, సముద్రంలోనే సమసిపోతూ ఉంటాయి. కొన్ని తీరాన్ని దాటుతాయి, కొన్ని వాయుగుండంగా మారుతాయి, కొన్ని తుఫానుగా మారి నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పటికే మోందా తుఫాను అపార నష్టాన్ని మిగిల్చింది. మరొకసారి అండమాన్ తీరంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. దానికి సంబంధించి శాటిలైట్ ఇమేజెస్ వచ్చాయి. రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి మరింత క్లారిటీ రాబోతా ఉంది. ప్రస్తుతానికి దాని ప్రభావం అయితే 2 తెలుగు రాష్ట్రాల మీద లేదు. ఇప్పటికే మోందా తుఫాన్తో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు. అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ 3 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర సాయం చేస్తూ ఉన్నాయి. కేంద్రాన్ని కూడా 5,145 కోట్ల పంట నష్టం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. కేంద్రం 500 కోట్ల 1000 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎకరాకు 10,000 చొప్పున రైతుల ఖాతాలు వేయబోతా ఉన్నారు. ఇక వరద బాధితులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,000 రూపాయలు సాయం చేస్తూ ఉంది. 25 కేజీలు ఫ్రీగా బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. మత్స్యకారులకు అయితే 50 కేజీల బియ్యం, నిత్యావసరాలు కూడా ఉచితంగా అందిస్తూ ఉంది. గడిచిన 24 గంటల్లో పెద్దగా వర్షాలు నమోదైంది లేదు. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో వర్షాలు పడ్డాయా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.